హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్ 7 తెలుగుతో బాగా పాపులర్ అయిన హీరో శివాజీకి ఇద్దరు కొడుకులతో పాటు ఒక కూతురు కూడా ఉందని నటుడు సమీర్ షాకింగ్ విషయాలు చెప్పాడు. ఇంకా సమీర్ చెప్పిన విషయాలకు వెళ్తే, బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మైండ్ గేమ్ తో ఆడి బాగా పాపులర్ అయ్యారు హీరో శివాజీ. ఆయనకు ఇప్పటి వరకు ఇద్దరు కొడుకులు మాత్రమే అని తెలుసు. హౌస్లో కూడా అదే చెప్పారు బిగ్ బాస్. హౌస్లోకి డాక్టర్గా శివాజీ పెద్ద కొడుకు వస్తే, స్టేజ్ పైకి భార్యతో పాటు చిన్న కొడుకు కూడా వచ్చాడు. కానీ శివాజీ కూతురు ప్రస్తావన మాత్రం ఎక్కడా లేదు. ఈ నేపథ్యంలో శివాజీకి ఇద్దరు కొడుకులతో పాటు ఒక కూతురు కూడా ఉందని నటుడు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సమీర్ షాకింగ్ విషయం చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో నాగార్జునతో జరిగిన చర్చలో శివాజీ ఖచ్చితంగా కరెక్ట్, మా ఇంట్లో ఇలాంటి ఆడపిల్ల ఉంటే పీక మీద కాలేసి తొక్కుతా అన్నారు. శివాజీకి కూడా ఒక కూతురుంది, ఇద్దరు కొడుకులు కాకుండా కుమార్తె కూడా ఉంది అని ఎవ్వరికి తెలియని విషయం చెప్పుకొచ్చాడు నటుడు సమీర్. శివాజీ నిజంగానే పీక మీద కాలేసి తొక్కేవాడైతే ఇంట్లో వాళ్ళపై అలా చేసేవాడు కదా. పీక మీద కాలేసి తొక్కేయడం అంటే నిజంగానే తొక్కేస్తాని కాదు, మందలిస్తానని లేదా కోపడతానని అన్నాడు. శోభా శెట్టి ప్రవర్తన పరాకాష్టానికి చేరినప్పుడు ఆయన కంట్రోల్ తప్పి అన్న మాటే తప్పితే నిజంగా తొక్కేస్తాడని కాదు. ఆయన కోపం ఏ స్థాయిలోకి వెళ్తే అలాంటి మాట అంటాడు. ఇంత పెద్ద టెలివిజన్ షోలో శివాజీకి ఆ మాట అనకుండా ఉంటే బాగుండేదని సమీర్ తెలిపాడు. శివాజీ కూడా వివరణ ఇచ్చారు. అది నాకు జెన్యున్గా అనిపించింది. మన సైడ్ తప్పు లేనప్పుడు మాట్లాడడంలో తప్పు లేదు. ఆడపిల్లల్ని పట్టుకుని అలా అనొచ్చా అని ఆడియన్స్ నుంచి ఒక ఆమె అడిగితే, మగపిల్లల్ని అయితే తొక్కేయొచ్చమ్మా అని శివాజీ అడిగారు. అది కరెక్టే కదా, దానికి కూడా శివాజీ డైవర్ట్ చేస్తున్నాడని నాగార్జున కోపడ్డారు. ఇందులో నాగార్జునని తప్పు పట్టడానికి కూడా లేదు. అది ఆయన అభిప్రాయం కాదు. ఆయన బిగ్ బాస్ హోస్ట్ కాబట్టి ఆ టీం చెప్పినట్లు చేయాలి అని సమీర్ అన్నాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.